హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వెలెట్. టెక్కలిలోనేమో హౌస్ ఫైట్, తిరుమలలోనేమో ఫోటో షూట్. ఈ రెండింటి నడుమ సీరియల్ను తలదన్నే సీన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక డైలాగ్ అంటే అసలు చెప్పలేమనుకోండి. రెండో ఇల్లు కేంద్రంగా నారీ నారీ నడుమ మురారి అంటూ ఒక వివాదం అయితే బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో. వారం 10 రోజులు నాన్ స్టాప్ లొల్లే. అయితే కోర్టు ఆర్డర్తో ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి ప్రయత్నించడం, ఈ ఇల్లు నాదే, ఈ ఇంటిపై అధికారం నాదే అంటూ మేడపై మాధురి విలాసం. ఇదో ట్విస్ట్ భారత చిత్రం అనమాట. వాణి ఇంట్లోకి వెళ్లే గ్యాప్ లో ఇల్లు తన పేరిట రిజిస్టర్ అయిందని జలకిచ్చారు మాదిరి. అవేం చల్లవని వాణి తన బాని వినిపించినా సరే చివరికి ఇంటి ముందు పోరాటానికి తెరవేయక తప్పలేదు. అలాగని వివాదం సద్దుమణిగింది లేదు. మ్యాటర్ కోర్టు వరకు చేరిపోయింది. అయితే స్మాల్ బ్రేక్ తర్వాత టెక్కలి ఫ్యామిలీ పిక్చర్ సడన్ గా తిరుమలలో తలుకుమనింది అనమాట. ఈ మధ్య ఇప్పటి వరకు వినిపించలేదు కానీ ఫోటో అయితే డైరెక్ట్ గా బయటపడిపోయింది. ఇలా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇప్పుడు మ్యాటర్ అది కాదు, పెళ్లి చేసుకోవడానికే కొండకొచ్చారా, పట్టు వస్త్రాల్లో పక్కపక్కనే నడవడం, వెంట మంది మార్బాలో ఉండడం, ఈ సీన్లు చూసిన కొండపై జనం అందరూ కూడా వీళ్ళని గుర్తుపట్టారు. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా అని గుసగుసలు కూడా గుంపు అయిపోయాయి. అయితే ఇక దిల్ అంతా కూడా థ్రిల్ అంతా ఫోటో షూట్స్ అందరూ చూసి వాట్ అండ్ జోష్ గురు అంటూ అనుకుంటున్నారంతా భక్తజనం. ఇంతకీ దువ్వాడ తిరుమల టూర్ సతీ సమేతమేనా లేకపోతే రిలేషన్ ఇంకా అలల్టరీ ఫేమ్ లోనే ఉందా అన్నది పట్టు వస్త్రాల్లో ఫార్మల్ డ్రెస్ లో ఆ ఇద్దరిని చూసాక పెళ్లి కోసమే కొండకొచ్చారేమో అన్న పుకార్లు కూడా లొల్లి మొదలైపోయింది. ఇంతటితో దువ్వాడ ఫ్యామిలీ వారు అసలు కొండెక్కినట్టేనా లేకపోతే ఇప్పుడే చర్చ మొదలైందా అన్నది పెళ్లి చేసుకోవడానికే వచ్చారన్న ప్రచారం నిజమే కానీ ఇప్పుడు ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. భక్తితో బ్రహ్మోత్సవాలను చూడడానికి తిరుమలకు వచ్చాము అని చెప్తున్నారు. గతంలో వెళ్లడం వేరు, టెక్కలిలో జరిగిన కొండంత రచ్చ తర్వాత జగమంతా తెలిసిన తర్వాత ఇక కొండకు రావడం వేరు కదా. అయితే దువ్వాడ శ్రీనివాస్ సమాధానం సాగదీసినా సరే మాధురి మాత్రం స్ట్రైట్ అవేగా మ్యారేజ్ కి బాగా చెప్పేశారు. పెళ్లి పక్క ఎప్పుడో ఎప్పుడో అన్నట్టుగా ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో అందరికీ చెప్తామన్నది క్లారిటీ ఇస్తామని చెప్పారు కానీ అయితే అదన్నమాట సంగతి. కోర్టు తీర్పుతో ఫ్యామిలీ వారికి ఎండ్ కార్డు పడ్డమే తరువాయి వెడ్డింగ్ బెల్స్ మోగుతాయన్నమాట. అంటే విడాకులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎవరు అడ్డుపడే సిచ్యువేషన్స్ కనిపించవు కాబట్టి. ట్రైలర్ తరహా మేడంపై విలాసం అండ్ కొండపై ప్రకటన, ఇక భవిష్యత్తు చిత్రం ఏంటో అర్థమవుతుంది కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసి వాణి గారిని లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదా బ్యాక్ డ్రాప్ లో ఆమెను తిట్టడం కానీ, లేదా ఆమెనే బ్లేమ్ చేయడం కానీ చేస్తున్నారా? ఇందులో ఎవరిది తప్పంటారు? వాణి గారిదా, మాధురి గారిదా, లేకపోతే దువ్వాడ గారిదా, ఎవరిదో మీరు కామెంట్ చేయండి.